నమస్తే, వెల్కమ్ టు చాణక్యుడు నీతి 07. యుద్ధం గురించి చాణక్యుడు తెలిపిన టాప్ సీక్రెట్ ఈరోజు ఈ వీడియోలో మీకోసం. గజేన పాద యుద్ధమివ బలవద్విగ్రహ అమపాత్రమప్యామీన వినశ్యతి. అంటే బలహీనుడు ఎప్పుడు కూడా బలవంతుడితో యుద్ధం పెట్టుకోకూడదు. బలవంతుడితో బలహీనుడు యుద్ధం పెట్టుకోవటం ఏనుగుతో యుద్ధం పెట్టుకున్నట్లే అని చాణక్యుడు తెలిపాడు. ఒకవేళ బలహీనుడు బలవంతుడితో యుద్ధం పెట్టుకున్నా సమూలంగా నాశనం అవుతాడని తెలిపాడు. ఇందుకు సంబంధించి చాణక్యుడు ఒక ఉదాహరణను తెలిపాడు. 2 పచ్చి కుండలు ఢీకొన్నా కూడా ఇద్దరికీ ప్రమాదమే. అంటే 2 సమఉజ్జీలైనటువంటి శత్రువులు ఢీకొన్నా కూడా ఇద్దరికి నష్టం వాటిల్లుతుందని చాణక్యుడు తెలిపాడు. అలాంటిది పూర్తిగా బలహీనమైనటువంటి ఒక శత్రువు బలవంతుడి మీదకి పోతే మాత్రం వాడికి వినాశనం తప్పదని చెప్పేసి చాణక్యుడు హెచ్చరించాడు. ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. బలహీనమైనటువంటి పాకిస్తాన్ దేశం బలమైనటువంటి భారత్ పైకి వస్తుంది. కాబట్టి ఈ యుద్ధంలో పాకిస్తాన్ వినాశనం తప్పదని మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని చాణక్యుడు ఏనాడో మనకి తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, చాణక్య నీతి 07లో భాగంగా ఈ రోజుటి నీతి సూక్తి. మరిన్ని ఇలాంటి ఇన్స్పిరేషనల్ మెసేజెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.